ఏంటి మనోడు ఇంకా రాలేదు? కొంపతీసి మనతో ప్రాంక్ ఏం చేయలేదుగా? ఓకే, సారీ సుజాత. నిజంగానే రాడేంటి ప్రశాంత్? అదిగో వస్తున్నాడు చూడు. ఏంటి రాననుకున్నారా? నీ వాళ్ళకని చూసినోడు ఎవడైనా నిన్ను నమ్ముతాడారా? కానీ నేను నన్నా. నువ్వేదో ప్రాంక్ చేసి ఉంటావు నీ పిల్ల చెప్తున్నా సరే నేను చెప్పాను మనోని చూస్తే అలా లేడు, వస్తాడు, నువ్వు కంగారు పడకని. తెలుసా? తెలుస్తుంది. నువ్వేంటి ఒకదాని వచ్చావు? చెప్పాక మీ ఫ్రెండ్ ఎవరినో తీసామని. వస్తుందన్నా, దారిలో ఉందంట. మరి ఇంకే రాగానే పెళ్లి పనులు మొదలెట్టేద్దాం. అరే పెళ్ళికి కావాల్సింది దీని ఫ్రెండ్ కాదు, పెళ్ళి కొడుకు. వాడేడి పెళ్లి కొడుకుది ఏముందన్నా, తాళి కట్టే టైంకి వచ్చినా సరిపోద్ది. కానీ పురోహితుడు ముందే రావాలి. ఏడి వచ్చాడా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావురా? నాకంటికి అమ్మాయి కనిపించేంత వరకు నేను ఇలాగా మాట్లాడతా. వీడిని పక్కన పెట్టుకుంటే ఈరోజు నీ పెళ్ళైనట్లే. ఏంటన్నా అంత మాట అన్నా? అమ్మాయి ఇస్తే నువ్వు మాట్లాడవా ఏంటి? నన్ను వదిలేంట్రా తమ్ముడు, అమ్మాయిలకి మనకి సెట్ అవ్వదు. మీరు ఏదో ఒకటి చేసుకోండి. నేను ఈ పెళ్లి చేసి ఇంటికి పోవాలి. అక్కడ మా ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటన్నా పెళ్ళి అయిపోయిందా నీకు? బాల్య వివాహం తమ్ముడు. ఇంకా నువ్వు నాకు ఎక్కడ కాంపిటీషన్ వస్తాను భయపడ్డాక. ఏంటి వచ్చేది, మనమైనా పెళ్ళికి వచ్చామా నీ కాంపిటీషన్ ఇవ్వడానికి? అంటే నా ఉద్దేశం పెద్దలు కుదించిన పెళ్లి కాదు కదా అని. అందుకే టెన్షన్లో చచ్చిపోతున్నా, రాత్రి నుంచి నిద్ర పట్ల. హాఫ్ తాగితే నిలబడదు నా మైండ్. నువ్వు చెల్లరైపో, మిగతా నేను చూసుకుంటా. అది అన్నంటే రాని పాపని దున్నేస్తా. అదిగో వచ్చేసింది. కారులో దిగిందంటే పాప గట్టిగానే ఉంటుంది. థ్యాంక్ యూ సిస్టర్. నక్షత్రం లాగా వెలిగావే, నీ చూపులకి ఉదయాలు రంగులాయే, నీ మౌనానికి రాగాలు జన్మించాయే, నీ సమీపం తాకిన వేళ సమయం కూడా సిగ్గుపడి. నేనే లేట్, అందరూ వచ్చారా? లేదు, కరెక్ట్ టైంకే వచ్చావు. తను మనీ, మా అన్న. హాయ్ అన్నా. హలో, తనకన్నా మీకు కాదు. తను ప్రశాంత్. నేను తనకేం కాను, సో నీకు ఏం కాను. ఆ పిల్ల ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా, మధ్యలో నువ్వు దేనికి మాట్లాడుతున్నావు? సరే నువ్వే చేయవే. తను ప్రశాంత్, నువ్వు ఎలా పిలిచినా వాడు చేసేది వాడు చేస్తూనే ఉంటాడు. ఓడి అమ్మ, ఇట్లాంటి ఇంట్రడక్షన్ నేను ఎక్కడ చూడలేదన్నా. మీ పేరు చెప్పలేదు, మర్చిపోయారా? కళ్యాణి. వాట్ ఏ ట్రెడిషనల్ నేమ్. అంటే ఇప్పుడు వరకు నువ్వు కళ్యాణ్ అని పేరే వినలేదా? ఆ పిల్ల నోట్టు వింటే బాగుందిరా. అన్నకి పెళ్ళి అయిపోయింది. ఆ పిల్ల అడిగిందా? నేను అడిగానా నన్ను అన్నయ్య కలమని? నాకు రాకపోయినా పర్లేదు, నీకు మాత్రం రానివ్వను. ఇప్పుడు నుండి నువ్వు నేను ఎనిమిస్, నువ్వు కలిసి చేయండి. నేను అమ్మాయి కలిసి చేస్తాం. నా కళ్యాణ్ నాకు ఇచ్చే. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? అక్క అయిందా? రెడీ అవుతున్నారా? 10 minutes అవ్వగానే చేస్తా ఉండు. సరే. హలో, ఎక్కడున్నావురా? ఫ్రెండ్ పెళ్ళి ఒకటి ఉంటే వెళ్తున్నా. నాకు తెలియని ఫ్రెండ్ ఎవర్రా? మన ఫ్రెండ్ కాదులే, తెలిసిన తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ది. సరే కింద ఉన్నారా? ఏంటి కిందున్నావా? ఉండొస్తున్నా.
ఏంట్రా సడన్ గా ఇటొచ్చావు? నిన్ను చూడాలనిపించి వచ్చారా? అబ్బా అంత సీన్ లేదులే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. అవునా? నువ్వు ఎలాగో ఇంటికి రావుగా, అందుకే నేనే వచ్చా డైరెక్ట్గా చెప్దామని. ఏంట్రా ఇంత సడన్ గా? లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఒక మాట చెప్పలేదు. నాన్న మాకే చెప్పలా, ఇంకా నీకేం చెప్పను, సడన్గా పెట్టేశాడు. నిన్నే పెళ్లి చూపులు అయ్యాయి, అన్నీ మాట్లాడేసుకున్నారు. నెక్స్ట్ మంతే పెళ్ళి. ఇంతకీ వదిన ఎలా ఉంది? చూపించవా నాకు? వెళ్దాంరా, తీసుకెళ్తా, అందుకే వచ్చా. ఇప్పుడు అవ్వదులే కానీ ఫోటో చూపి. సరే ఉండు. పేరేంటన్నా? కుమారి. ఎక్కడ అమ్మాయిది? మన ఏరియా అమ్మాయారా? నాకు పూర్తిగా తెలియదు. ఏం బాలేదా? అలా ఏం కాదు, బానే ఉంది. జనరల్గా అడుగుతారు కదా అమ్మాయి డీటెయిల్స్, అలా అడిగా అంతే. ఎవరి ద్వారా వచ్చింది ఈ సంబంధం? నారాయణరావు గారని ఫేమస్ పెళ్ళిళ్ళ పేరయ్య ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా వచ్చింది. మొత్తానికి పెళ్లి సెట్ అయింది. సరే, నేను కొంచెం అర్జెంట్గా బయటికి వెళ్ళాలి, మనం రేపు కలుద్దాం, సరేనా? సరే, ఎవరితో చెప్పకు. ఇంకా ఎవరికి చెప్పలేదు, నేనే చెప్తా అందరికీ, సరేనా? సరే, ఎవ్వరికీ చెప్పనులే, జాగ్రత్తగా వెళ్ళు, అసలే పెళ్లి కొడుకువి. సరే బాయ్. రేపు ఏ టైంకి రావాలో మెసేజ్ పెట్టు, ఓకేనా? ఉమ్. ఓకే బాయ్. బాయ్. ఎక్కడున్నావురా? అమ్మ బయటికి పంపిస్తే వచ్చాక నువ్వు రెడీ అయ్యావా? అయ్యాను, కానీ అర్జెంట్ పని ఒకటి పడింది, నువ్వు వెళ్ళొచ్చేసే, నాకు రావడానికి అవ్వదు, సరేనా? ఏంటక్క ఏమన్నా అయిందా ఏంటి? అదేం లేదు, చిన్న పని, సరేనా? నువ్వు వెళ్ళొచ్చే. ఉండక్క, నేను వస్తాను, నీ పనేకి వెళ్దాం. సరేరా. అది జరిగింది. ఇప్పుడు వాడు రావాలి, మనం పెళ్లి చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి. కళ్యాణి గారు, మీరు ఏమైనా లవ్ చేశారా? అంటే ఎలాగో ఇలా పెళ్లి చేస్తున్నాం కదా, పనిలో పని మీది కూడా చేసేయచ్చని. పర్లేదండి, నేను నిదానంగా చేసుకుంటా. ముందు వెళ్తే మంచిగా చేయండి చాలు. మీకు మాట చెప్పనా? చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. నేను మీకు మాట చెప్పనా? చెప్పండి. మీరు నాకంటే చాలా హైట్ తక్కువగా ఉన్నారండి. నా ఒంటరికి వరవడి అయి నా అడుగులకి దారిగా నిలిచి మరచిన నన్నే మళ్ళీ పరిచయం చేసావే. రండి ఒకసారి. నాకేమవుతులే, నువ్వే తీసుకెళ్ళిపో అన్నా. నేనేం చేశారా? అసలు పెళ్ళైన వాళ్ళ చేస్తున్నావు అన్నా నువ్వు. అరే, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చూడు, ఫోన్ మాట్లాడుతున్నా, పెళ్లికి కావాల్సి నేను తెప్పించడానికి. ఏమైంది ప్రశాంత్? నీ పెళ్ళిని గాలి కొలేసి ఆ పిల్లని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు అన్న. ప్రశాంత్ ఏం చేస్తున్నావు? నువ్వు కొంచెం కూడా సీరియస్గా ఉండవా? నేనేం చేశానే? తాలిబొట్టు పూలదండలు తెప్పించాలిగా, ఫోన్ మాట్లాడుతున్నా. అరే, నేనేమన్నా అన్నాను అసలు? అసలు నీకు మాటలతో పనే ఉందన్నా, కళ్ళతో కామలేకలు రాస్తుంటే. చెప్పరా, స్టార్ట్ అయ్యారా? రేపు వెళ్ళాను రూమ్ దగ్గరికి, రూమ్లో లేడు వాడు. తిన్నావా నువ్వేమన్నా? పూరి తిన్నా. లోఫర్ నా కొడుక, ఒక్క పొట్టి టిఫిన్ చేయబోతే చేస్తావా? నీకెప్పుడు చెప్పారా వెళ్ళమని? తిని తిరిగి వెళ్ళే వరకు అక్కడ ఉంటాడా? ఏం చేద్దాం మరి ఇప్పుడు? కాసేపు అక్కడే ఉండు, పక్కన క్యాంటీన్లో భోజనం పెడతారు, అది కూడా తినేసి రూమ్కి వెళ్ళిపో. సరే. సరేనా? సిగ్గుందారా అసలు నీకు? ఫోన్లో నన్నేం చేయమంటావు ఇప్పుడు? వాడు అక్కడెక్కడ ఉంటాడు, కనిపించేంత వరకు ఎదుగు. నా దగ్గర బండి లేదురా. రా, నా బండి ఇస్తా, లొకేషన్ పెడతా. ఏమైందన్నా? వాడు రూమ్లో లేడంట. మరి ఎలా అన్నా ఇప్పుడు? వాడు ఎక్కడికి పోతాడులే కానీ, ఏం నెక్స్ట్ ప్లాన్ ఉంది? ఏముంది, నువ్వు సుజాతని తీసుకుని టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తుండు, నేను ఆ అమ్మాయిని తీసుకుని కావాల్సింది తెస్తా. నేను అడిగింది పెళ్లి ప్లాన్, నీ ప్లాన్ కాదు. సరే, నువ్వు చెప్పరా ప్లాన్. నువ్వు సుజాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండండి, నేను కళ్యాణిని తీసుకెళ్ళి కావాల్సింది తెస్తాను.
30 కిలోమీటర్స్ చూపిస్తుంది ఏంట్రా? గూగుల్ అంతేగా, ఎంత దూరంలో ఉంటే అంతే చూపిస్తుంది. బైక్ బుక్ చేస్తావా మరి? ఇప్పుడు నువ్వు అంత త్వరగా వచ్చి ఏం చేస్తావు కానీ నిదానం నడుచుకుంటూ వచ్చే. వాడు ఎక్కడ రోడ్డు మీద తగిలాడు అనుకో, పట్టుకోవచ్చు. ఎన్ని పూరి తిన్నావు? 4 తిన్నా. తప్పలేదు, నడిచే రావాలి, వచ్చే. ఛీ, నా కర్మరా నాయన. అది మ్యాటర్ అర్థమైందా? కాదన్నా, ఈలోపు రాజేష్ ఇక్కడికి వస్తే అసలు తను మా మాట ఎలా వింటాడు? అందుకని నువ్వు తనతోనే ఉండాలి, నేను కళ్యాణి బయటకు వెళ్ళాలని సుజాత చెప్తుంది. నాకైతే అసలు వెళ్ళాలని లేదు. దేనికి భయపడుతున్నావు సుజాత? వాడు వస్తే సమాధానం చెప్పలేవా నువ్వు? చెప్పలేనన్నయ్య. నువ్వైనా చెప్పన్నా. వాడి మైండ్ సెట్ నాకు నచ్చలేదురా. నేను మాట్లాడిన వాడితో. అసలుకి ఏమన్నా ప్లాన్ ఇది? ఎంతసేపులో వస్తారు? అది ఆ అమ్మాయి నాడు డ్రైవ్ చేసేస్తానేగా. లేదు ప్రశాంత్, నేను డ్రైవ్ చేయలేను, నువ్వే డ్రైవ్ చేయి. యా షూర్. కానీ పెళ్ళి ఐటమ్స్ అన్ని మీరే తీసుకోవాలి. నేనా? నాకేం తెలుసు. యా మీరే తీసుకోవాలి. ఎందుకంటే నా ఈ సన్నాసి చేతులు, ఈ చేతులతో ఏది తీసుకున్న దరిద్రమే. పాపం పెళ్ళి కదా, ఎందుకు తనకు అందించని చెప్పు. ఓకే. అసలు ఏమన్నా పెడుతున్నావు నా పులిహార? దీనిలో ఏముందిరా? వద్దు, నాకేం చెప్పమాకు. కంట్లో రావాలి, ఇక్కడ నుంచి వెళ్ళాక. మీరు వచ్చాక గుడికి వెళ్దాం అందరం కలిసి. ఓకే డన్. సుజాత జాగ్రత్త, కళ్యాణి కార్కిస్. చెప్పండి అమ్మా, ఏం కావాలి? ఇతను తెలుసా అండి మీకు? తెలుసు. ఈ కుర్రాడికి నేనే సంబంధం చూసింది. వచ్చే నెలే పెళ్ళి. ఏమవుతారు మీరు తనకి? మేము పెళ్లి కూతురు తాలూకాలేండి. అబ్బాయి ఎలాంటి వాడో కనుక్కుందామని వచ్చాం. బాబుకేంటమ్మా బంగారం. నేను పెళ్లి చూపుల్లో కూడా చూశాను. ఆడపిల్లకి ఇలా దించిన తల పైకి ఎత్తలేదనుకో, పెద్దల మాటలు విని నడుచుకునే గుణమని మనిషిని చూస్తేనే అర్థమవుతుంది. మరంత మంచివాడికి అలాంటి సంబంధం ఎందుకు కుదిర్చారు మీరు? పిల్లకేం తక్కువ అమ్మా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుమ్మం కూడా దాటి బయటికి వెళ్ళదు. ఒక్క నిమిషం అలానే ఉండండి. అరే ఒకసారి నీ ఫోన్ ఇటీ. ఈరోజు అయిద్దా అని అడుగు. ఈరోజు అయిద్దా? లేదండి, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంత్ వరకు బయటికి రాలేను. నారాయణరావు గారి తాలూకా ఇంటికి రమ్మన్నా వస్తాను, పర్లేదని చెప్పు. నారాయణరావు గారి తాలూకా అండి, ఇంటికి రమ్మన్నా పర్లేదు, వస్తా. అవునా? కాసేపు ఆగి చేయండి, చెప్తాను. ఇప్పుడు చెప్పండి, గుమ్మం దాటి బయటకు వెళ్ళదంటే ఈ 4 రోజులునా, తర్వాత కూడా రాదా? ఇదంతా మీకు తెలుసా తెలీదా? ముందర చెప్పండి. అసలు ఎవరమ్మా మీరు? ఏంటేంటో మాట్లాడుతున్నారు. బయటికి వెళ్ళండి ముందు. సమాధానం వినకుండా మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది. చెప్తారా, మమ్మల్ని వెళ్ళమంటారా? సరే పద వెళ్దాం. ఒక్కసారి ఆగండి అమ్మా, కూర్చోండి. పోయిన నెల నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఇది మా బాబు ఫోటో. బాబు ఏం చేస్తుంటాడండి? బ్యాంక్ ఎంప్లాయీ. ఎవరి తాలూకా మీరు? లేదండి, ఇంటర్నెట్లో చూసి వచ్చా. ఈ ఊర్లో మీరే మంచి సంబంధాలు చూస్తారని బాగా విన్నాం. డీటెయిల్స్ అని రాసిచ్చి వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీ అబ్బాయికి తగ్గ సంబంధం తెచ్చే బాధ్యత నాది. ఆ నమ్మకంతోనే మీ దగ్గరికి వచ్చాను. కానీ నాకు మంచి సంబంధం వద్దు. ఏంటి? నాకు మంచి సంబంధం వద్దు. నా కొడుకుని నేను మంచిగా పెంచలేదు. అలాగని కొడుక్కి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుని కూర్చోలేనుగా. కానీ నా స్వార్థం కోసం ఒక ఆడపిల్ల గొంతు కోయడం కరెక్ట్ కాదు. కొడుకు పెంపకం అనేది తండ్రిగా నా బాధ్యత. నేను దాన్ని సరిగ్గా చేయలేకపోయాను. ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని చెడిపోయిన అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. మీరేం మాట్లాడుతున్నారు కొంచెం అర్థమవుతుందా? ఇన్నేళ్ళు నిజంగా నేను ఒక పిచ్చోడిని. ఇప్పుడే కొంచెం మనిషిలా మాట్లాడుతున్నా. చేసిన తప్పు దిద్దుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నా. కానీ నేను ఎవరికీ అన్యాయం చేయట్లేదు. నేను ఆ పని చేయలేనండి. సరే, నా కొడుకు వెదవ కాదు, చాలా మంచివాడు. నాకు బంగారం లాంటి ఆడపిల్ల కోడలుగా కావాలి. చూసి పెట్టండి. చూసారా, 5 నిమిషాల ముందు మీరే చెప్పారు నాకు వదిలేయండి అని. కానీ ఇప్పుడు మీరే ఆలోచిస్తున్నారు. అలాంటిది 30 ఏళ్ళుగా చూస్తున్నా నేను.
నేను అలా చేయాలనుకోవడంలో తప్పేముంది? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ఏ ఆడపిల్ల జీవితం పాడు చేయాలనుకోవట్లేదు. పాడైపోయిన ఆడపిల్లకి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి కాదనకండి. ఉంటాను. నేను చేసింది మోసం అనిపిస్తే మీకు, నేను 2వ స్థానంలో ఉంటాను. మొదటి స్థానంలో ఆయన ఉంటారు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయనతో మాట్లాడుకోండి. ఇంకా ఉంటాను. ఇక్కడే ఉంటాయి అసలు ఊరి చివరికి తీసుకొచ్చావు. శ్మశానం ఉండేది ఊరి చివరేగా, మరి పద చెప్తా. ఎక్కడికి రా చెప్తా. ఏంటి వచ్చేది? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ముందు. తాలిబొట్టు దండలు కావాలిగా, ఇక్కడ బోల్డ్ ఉంటే అంట తెంచి పడేసినాయి, అందుకే వచ్చా. పిచ్చిలేసిందా నీకు? అనొచ్చా అలా? అనకూడదుగా, మరైతే రా సైలెంట్గా. సరే. దా, నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చో. ఒక పక్కన అక్కడ పెళ్లి టైం అవుతుంటే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోమంటావేంటి? అసలు నీకు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? నేను చేయక నువ్వు చేస్తావా? మరైతే రా వెళ్దాం. కూర్చో, నీకు మాట చెప్తా. చెప్పేంటి కబుర్లు? సుజాత ఎలా తెలుసు నీకు? తను నేను సేమ్ కాలేజ్. అవునా? తన ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసే, నువ్వెలా మిస్ అయ్యావు? ఏమోలే, వాడిని లవ్ చేస్తున్నట్టే నాకు నిన్న తెలిసింది. నువ్వు తెలియపోవడంలో పెద్ద వండర్ ఏముంది? కొంచెం కూడా కంగారు లేదా నీకు? దేనికి కంగారు? పెళ్లి గురించేనా? హా. మ్యాటర్ ఏంటంటే పెళ్లి కొడుకు రాడు. ఒకవేళ వచ్చాడంటే వచ్చాడు అనుకోవడం, లేదంటే లేదు. అదేంటి రాకుండా ఇదంతా దేనికి చేస్తున్నారు మరి? ముక్కు మొహం తెలియని అంత తేలిగ్గా నమ్మలేం, కానీ ప్రేమిస్తే వాడు ఎవడైనా సరే గుడ్డిగా నమ్మేస్తాం, గొర్రె కసాయుడు నమ్మినట్టు. అలాగే ఆ పిల్ల కూడా వాడిని పూర్తిగా నమ్మింది, అందుకే ఇంట్లోంచి వచ్చేసింది. వాడేమో బంగారం తీసుకురాలేదని వెళ్ళిపోయాడు. కనీసం అప్పుడన్నా ఇంటికి తిరిగి వెళ్లకుండా వాడు వస్తాడని వెయిట్ చేసింది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పేసరికి వాడేమో దీనికోసం వాడి లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నట్టు చూస్తుంది. వస్తాడు నా రాజా అని. మరి వాళ్ళ ఫ్రెండ్ నిజంగానే ట్రై చేస్తున్నాడుగా వాళ్ళకి పెళ్లి చేయడానికి. వాడు బొంద. వాడు దేనికి అంత కష్టపడుతున్నాడో తెలుసా? అరే నువ్వు దేనికి వాడు పెళ్లి చేయడానికి అంత కష్టపడుతున్నావు తెలుసుకోవచ్చా? ఫ్రెండ్షిప్ అన్నా. ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయితో వాడు పెళ్లి చేయడం ఫ్రెండ్షిప్. వదిలించుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఫ్రెండ్షిప్ ఎలా అవుతుందిరా? అది కాదులే కానీ ఇది ఉంది, అదేంటి చెప్పు. 1.5 year అవుతుందన్నా మనస్ఫూర్తిగా పడుకొని. అవునన్నా, కోడి కంటే ముందుగా ఆడి ఫోనే రింగ్ అవుతుంది. ఆ టైంలో అమ్మాయి దేనికి చేసిద్దో తెలియదు, ఏం మాట్లాడిద్దో తెలియదు. ఈడు మాత్రం ఆ ఫోన్ పట్టుకొని అంటేనే ఉంటాడన్నా. మళ్ళీ మధ్యలో దుప్పట్లోకి ఎలుకలు కూడా వస్తాయి. ఎలుకలు రాడు ఏంట్రా? అవునన్నా, నాకు మాత్రం ఒకటే మ్యూజిక్ అనిపిస్తుంది అని సౌండ్ చేస్తాడు. అరే అది ముద్దు పెట్టే సౌండ్ రా, ఎలుకల సౌండ్ కాదు. ఎలుకలే కదన్నా ఫోన్లు కిటికీలు కొరికేది. ఏం రోగం? అంత ఆగలేకపోతే వెళ్ళి పెట్టుకొని చావచ్చుగా. పిచ్చిన కొడుకులా ఫోన్ నాకపోతే. రాత్రి లేదు పగలు లేదు ఫోన్ పట్టుకొని ఒకటే మూలగటం. మళ్ళీ ఆ మాట్లాడుతున్న బాబు బయట ఎక్కడా మాట్లాడు, దుప్పట్లోనే దూరం మాట్లాడాలి. వాడి దెబ్బకు రాత్రి అవుతుంటే చాలు వణుకొచ్చేస్తుందన్న. ఎప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుంటారా, ఎప్పుడు వెళ్ళిపోతారా అని వెహికల్తో చూస్తుంటే మళ్ళీ లాస్ట్ మినిట్లో ఫిట్టింగ్ పెట్టేస్తాడు. మాకు ఇంత నరకం చూపించి ఇప్పుడు నేను చేసుకోనంటే అలా ఎలా వదిలేస్తానన్నా? ఒకవేళ వదిలేసాను అనుకో, మొన్నటి వరకు నవ్వుకోవడానికి దుప్పట్లో దూరేవాడు. ఇప్పుడు డాబా ఎక్కుతాడు ఏడవడానికి. కాంచన సినిమాలో దెయ్యంలాగా నా గాజులు బాగున్నాయా, నా బొట్టు బాగుందా, నా జుట్టు బాగుందా అని అంటాడు. నేను సావలేనా నాదంతా. ప్రేమ అంటే ఇలా ఉంటుందని తెలిస్తే ఎవడూ ప్రేమించు. అలా ఉంటుంది వాళ్ళ ఫోన్ కాల్ కన్వర్సేషన్ తెలుసా. ఏది ఏమైనా సరే రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పెళ్ళి అయిపోవాలి. అప్పుడుగా నేను ప్రశాంతంగా పడుకోను. కానీ వాడు చెప్పిన లాజిక్ కరెక్టే కదా. ఎంత వద్దనుకున్నా తను లవ్ చేసిన అమ్మాయిని వాడి ఫ్రెండ్ చేసుకుంటున్నాడు అని తెలిసి ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా వస్తాడు కదా. అదొక్కటే నన్ను కూడా టెంప్ట్ చేసింది, అందుకే పెళ్లి చేస్తా అని చెప్పా. కానీ ఆలోచించు, వాళ్ళ నాన్న వాడితో చెప్పిన రీజన్ చాలా సిల్లీగా ఉంది. వాడు ఎవడో చచ్చిపోతాయంటే వీడు దీన్ని వదిలేడేంటి కామెడీగా? ఒకవేళ నిజంగా అంత ఆలోచించేవాడైతే ముందు దీని గురించి ఆలోచించాలి.
అలా రోడ్డు మీద వదిలేసి వెళ్తే ఇదేం చేసుకుంటుందేమో ఆలోచించాడా? లేదు. అంటే రీజన్ అది కాదు. ఒక మాట ఫోన్ చేసి దాన్ని అడిగితే తెలిసిపోతుంది దానికి అసలు బావేలేడని, దానికోసం ఎవడు ఏం తాగలేదని. కనీసం చెప్పింది నిజమా అబద్ధం కనుక్కోకుండా ఈ రోజులో ఎవరున్నారు చెప్పు? రీజన్ ఇంకా వేరే ఏదో ఉంది కళ్యాణి. కానీ నీ పేర్లో ఏదో మ్యాజిక్ ఉంది తెలుసా? నువ్వు పలికినా నేను పిలిచినా సౌండ్ భలే వస్తుంది. అంత సినిమా లేదు, ఎవరు పిలిచినా అలానే వినిపిస్తుంది. నాకు అనిపించదు, నువ్వు పిలిస్తేనే అనిపిస్తుంది. పులిహోర తెలియకుండా కలపాలి. ఈ లోపల వాడు ఎవడో పెట్టింది తినేస్తారు. అప్పుడు మనం కలిపిన పులిహోర మనమే తినాలి. అందుకే కొంచెం తెలిసేలా కలిపితే అట్లీస్ట్ టేస్ట్ చూడడంగానే వెయిట్ చేస్తారు కదా. కదా, కానీ నీకు పెళ్ళైపోయిందిగా, దేనికి కలిపి టైం వేస్ట్ చేసుకుంటావు? వాడేది సరదాగా అన్నాడు, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకున్నావా? అంటే నీకు పెళ్ళవ్వలేదా? చెప్పు. పెళ్ళి అవ్వలేదు, చేసుకుంటావు నన్ను? చీ, నేను దేనికి చేసుకుంటా? ఏం మాట్లాడుతున్నావు? మరి దేనికి అన్నిసార్లు అడుగుతున్నావు ఏదో చేసుకునే దానిలాగా? నాకు దేనికిలే కానీ ఏంటి ఇప్పుడు తాళి అవన్నీ అవసరం లేదు. అయితే అదంతా తర్వాత చూద్దాం కానీ కాసేపు ఆ టాపిక్ పక్కన పెట్టేవా ప్లీజ్? నీ గురించి చెప్పు, నీకేమైనా ఉన్నాయా లవ్ స్టోరీస్? లేవు. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమన్నా ఈ ఫ్రెండ్ సుజాత అలా అనుకున్నావా? మనల్ని భరించేంత ఓపిక ఎవరికి ఉండదు. భరించడం అంటే? నా యాటిట్యూడ్ని తట్టుకోవడం వచ్చేవాడి వాళ్ళు కూడా అవ్వదు. అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వను అంటున్నా. ఏంటి అలా చూస్తున్నావు? నీ వల్ల అయితే అసలు అవ్వదు. ఏదో ఒకసారి చూడు. రోజుకి 10 సార్లు ఇలా కొట్టాను అనుకో, నువ్వు నన్ను భరించగలవా? అవతల వాళ్ళు భరించలేనంత రూడ్గా మనం బిహేవ్ చేయడం నేను చెప్పు. గట్టిగా తగిలిందా? ఇంకొంచెం గట్టి కొట్టచ్చు, అప్పుడు సెల్ఫ్ ఎలివేషన్స్ తగ్గిపోతాయి. అమ్మాయి ఎంత యాటిట్యూడ్ చూపెట్టినా సరే అబ్బాయి చేతిలోనే పడాలి. నాలాంటి చేతిలో పడితే అంతే, ఇంకా మొత్తం దిగిపోద్ది. మన పని గురించి తెలియని వాళ్ళకి చెప్పడంలో తప్పులేదు, కానీ మన క్యారెక్టర్ గురించి ఎదుటి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా చెప్పకూడదు, చూపించాలి. సో సెల్ఫ్ ఎలివేషన్స్ ఓకే. ఎప్పుడు భరించలేరంట, యాటిట్యూడ్ కాలంట. పాపం గట్టిగా వెళ్ళినట్టుంది. ఏంటి మరి వెళ్దామా? ఇంకో 2 పేకమంటావా? లే వెళ్దాం. వీడేంటి తినేసేలా చూస్తున్నాడు? నన్ను చేసుకుంటావు సుజాత? చీ, ఏం మాట్లాడుతున్నావు అన్నా? కళ్ళు పోతాయి. మరి నన్ను దేనికి ఉండమన్నావే? నేను వెళ్తానన్నాక దాంతో గంటలో వస్తానని వెళ్ళారు. 3 గంటలు అవుతుంది వెళ్ళి. ఫోన్ చేస్తుంటే బిజీ బిజీ బిజీ. నేను ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ ఎవడో తినేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు నా పని. లేదులే అన్నా, ఆ అమ్మాయి అలాంటిది కాదు. అన్నాలంటోడేగా. అవును. ఈ పాటికి చెట్టు కింద పెట్టేసి ఉంటాడు పంచాయతీ. కాసేపట్లో మీ నాన్న వాడు ఎవరో ఒకరు వస్తారు. చక్కగా నువ్వు కూడా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో, సరేనా? అన్నా అలా అన్నమాకన్నా. దొక్కుతా పడేసి మళ్ళీ అన్నీ అగ్గనే అన్నామండి. చెప్పరా. అరే ఏంట్రా, ఎంత నడిచినా లొకేషన్ రాదు. లొకేషన్ దేనికి వచ్చిద్దిరా? నువ్వే లొకేషన్ దగ్గర రావాలి సన్నాసి. అరే ఇది ఇంకా 10 కిలోమీటర్లు ఉందిరా. ఏంట్రా 3 గంటలు 20 కిలోమీటర్లు నడిచేసావా? అరే అదేం లేదురా, కొంచెం దూరం బండి వస్తే ఎక్కాను. సరే అయితే మిగిలిన 10 కిలోమీటర్కి ఏదో టికెట్స్ వచ్చాయి. అరే ఇక్కడ ఏం లేదు, ఎదురు రారా. నీకెదురు వచ్చేంత దమ్ము నాకు లేదులే కానీ నడుచుకుంటూ వచ్చి. రే ఎక్కడికి రా వచ్చేది? అన్నకు ఫోన్ చేసి మీ నాన్న వాళ్ళు వస్తున్నారు త్వరగా రమ్మని కాల్ చేసి చెప్పు. దేనికన్నా మళ్ళీ కంగారు పడతారు? సడన్గా మీ నాన్న వచ్చేదనుకో ఏం చేస్తావు చెప్పు? నేనైతే నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోతా, ముందే చెప్తున్నా. దేనికి వస్తారన్నా మా నాన్న? అసలు మనం ఉన్న ప్లేస్ ఎలా తెలుస్తుంది? రాజేష్ గారిని తీసుకురావడానికి కిరణ్ గారికి నీ ముందే లొకేషన్ పెట్టాక సుజాత. ఒకవేళ వాడు తప్పించుకోవడానికి మళ్ళీ మీ నాన్న చెప్తే ఏం చేస్తావు? డైరెక్ట్గా వచ్చి ముందు నుంచి ఉంటాడు. కనీసం ఏం చేయాలని ఆలోచించే టైం కూడా ఉండదు అప్పుడు. అన్నా మా నాన్న ఫోన్ చేస్తున్నారన్నా. చేశాడా? లిఫ్ట్ చేసి చెప్పు మరి. బయట బాగా ఎండకుందానా, నేనే వస్తానని చెప్పు మరి. అన్న భయంగా ఉంది, ఏదో చెప్పన్నా. ముందు ఫోన్ కట్ చేసి అన్నకు ఫోన్ చేసి అర్జెంట్గా ఎక్కడ రామని చెప్పు. కళ్యాణి పూలదండలు చూడు, భలే స్మెల్ వస్తున్నాయి కదా. ఫస్ట్ నైట్ భలే ఉంటాయి కదా. ఫస్ట్ నైట్కి దండలు దేనికి వేసుకుంటారు? అవునా, మరేం వేస్తారు? చెప్పు సుజాత. ప్రశాంత్ ఎక్కడున్నావు? ప్రశాంత్ పూలదండలు తీసుకుంటున్నాను సుజాత, భలే స్మెల్ వస్తుంది తెలుసా. మెడలో ఇంక మత్తు ఎక్కిపోతుంది. త్వరగా రండి ప్రశాంత్, మా నాన్న ఫోన్ చేస్తున్నారు.
లొకేషన్ తెలిసిపోయిందేమో అని భయం వేస్తుంది. లొకేషన్ తెలియడం ఏంటి? అది ఎలా తెలుస్తుంది? రాజేష్ని తీసుకురావడానికి కిరణ్కి లొకేషన్ సెండ్ చేశాడు అన్న. ఇప్పుడు మా నాన్న ఫోన్ చేస్తున్నారు. నువ్వు త్వరగా రా ప్రశాంత్. సరే వస్తున్నాడు. ఏంటి ఏమైంది? రాజేష్ కోసం లొకేషన్ సెండ్ చేశారంట. ఇప్పుడేమో వాళ్ళ నాన్న కాల్ చేస్తున్నాడంట. లొకేషన్ ఏం తెలిసిపోయిందంట. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఫస్ట్ నైట్ పూలదండలు బాగుంటాయంటే చెప్పవేండి నువ్వు. దండలు వద్దంటావు. సరే పదల్లో. ఏనేనా మీ పెదనాన్న? అవును. ఏంటమ్మా ఇలా వచ్చావు? అన్నయ్య వచ్చాడు పెద్దనాన్న, పెళ్లి కుదిరిందని చెప్పాడు. అవునరా, వచ్చేనేలే. అనుకోకుండా జరిగిపోయింది. అందుకే ఎవరికి చెప్పలేదు. పెళ్లికి ఎక్కువ టైం కూడా లేదు. అందరూ తల చెయ్యి వేస్తే గానీ అవ్వదు. దేనికి పెద్దనాన్న ఎలా చేస్తున్నావు? పెళ్లి కుదిరేటప్పుడు పిలవలేదన్నా. చెప్పాగమ్మా, అనుకోకుండా అయిపోయింది అలా. నేను మాట్లాడుతుంది పెళ్లి కూతురు గురించి. అమ్మాయి మంచిది కాదు పెద్దనాన్న. అన్నయ్య జీవితం పాడైపోతుంది. దేనికి ఇలా చేస్తున్నావు? నీకెవరో తప్పుగా చెప్పుంటారమ్మా. నేను అన్నీ కనుక్కున్నాను. అమ్మాయి చాలా మంచిది. నేను ఈ పెళ్లి కుదిర్చిన అతని దగ్గర నుంచే వస్తున్నాను. కావాలని నువ్వు అమ్మాయిని వెతికి పెళ్లి చేస్తున్నావు. ఇప్పుడే నేను ఇదంతా అందరికీ చెప్పేస్తా. చెప్పే అందరికీ. ఆ తర్వాత నువ్వు వచ్చేది వాడి పెళ్లికి కాదు, నా శవాన్ని చూడడానికి. అసలు ఏంటి పెద్దనాన్న ఎలా మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడు. నీ గురించి మేమందరం మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడు. ఇది నా జీవితం. నాకు నచ్చిన వాడిని నేను చేసుకుంటాను. ఈరోజు నాకేమీ చెప్పొద్దని ఇంట్లోంచి వెళ్ళిపోయావు కదా. ఏడీ నువ్వు చేసుకున్నవాడు? అలానే ఈరోజు ఇది కూడా మీరు. ఇది నా కొడుకు జీవితం. నాకు నచ్చిన అమ్మాయితో వాడి పెళ్లి చేస్తా. ఇది నీకే కాదు, ఎవరికి సంబంధం లేని విషయం. ఇది నువ్వు ఎవరికైనా చెప్పావా, వాళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోతా. చెప్పరా. అదే సుజాత వాళ్ళ నాన్న స్టార్ట్ అయ్యాడంటరా. ఏంటి? నువ్వు చూసుకుని వచ్చి నేను వెళ్ళిపోతున్నా. వావ్ ప్రశాంత్. అరే తల పగిలిపోతుంది. ఆ వాటర్ ఇవ్వు. ఏం చేస్తాం అక్క ఆయన అలా మాట్లాడితే? మా అన్నయ్యకి చెప్పేద్దాం పద. మీ అన్నయ్య చెప్తావా? ఆయన ఏమైనా చేసుకుంటే? చస్తే చావని. ఎవరిని బెదిరిస్తాడు? ఒక పక్క వాడి జీవితం నాశనం అవుతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోమంటావా? పద వెళ్దాం, ఏదైతే అది అవుతుంది. అక్క నా మాట విను. నరేష్ అన్న అన్నావు కదా, ఆ అన్నని అడుగు ఒకసారి. చెప్పేద్దామంటే చెప్పేయి, వద్దంటే ఆగిపో. Dun